హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక అమ్మ ప్రత్యక్షంగా చూపినటువంటి ఒక మిరాకిల్ గురించి ఈరోజు చెప్తానండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. 11 సార్లు చెప్తే చాలు సక్సెస్ మీద సక్సెస్ వచ్చి చేరుతుంది. ఎంతటి కోరిక అయినా, ఎంతటి కష్టమైనా, ఎంతటి కళ అయినా మాకు తీరలేదు అనే వాళ్ళే ఉండరు. అంతటి అద్భుతమైనటువంటి ఒక పరిహారం గురించి, ఒక ఉపాయం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. మనసు పెట్టి కోరాలే కానీ అమ్మ క్షణాల్లో, గంటల్లో మీ కోరిక కష్టాన్ని తీర్చేస్తుంది. ఈరోజు అమ్మ అలా ప్రత్యక్షంగా చూపించినటువంటి ఒక మిరాకిల్ని మీ ముందు ఉంచబోతున్నానండి. నిజంగా వింటే మీకే ఒళ్ళు జలధరిస్తుంది అలాంటి ఒక సంగతి. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా అమ్మను నమ్మాలే కానీ ఎన్ని మిరాకిల్స్ అయినా చేసి చూపిస్తుందండి. మీ ప్రతి కష్టము, ప్రతి బాధ అన్నింటినీ తొలగించేస్తుంది. ఎవరికి ఏమి ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయానికి అన్నీ కూడా అందిస్తుంది. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి. ఈరోజు మాత్రం మిస్ చేసుకోకండి. చాలా మిస్ అయిపోతారు. మీ ఎదుగుదలను మీరే ఆపేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ వీడియో మీ కంట పడింది అంటే మీ తలరాత మారబోతోందని అర్థం. మీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం. ఎవరి జీవితం అయితే మారబోతుందో ఆ ఒక్క రోజు ముందు మాత్రమే ఈ వీడియో వాళ్ళ కంట పడుతుంది. పడిన క్షణంలో మాత్రం అస్సలు వదులుకోకండి, నిర్లక్ష్యం చేయకండి. అమ్మ అనుమతి లేనిది ఈ వీడియో మీ కంటికి కనపడదు, మీ ముందుకు కూడా రాదని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. విషయం ఏంటని అర్థమవుతుంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నేను ఒక అమ్మాయి అండి. విషయం ఏంటంటే ఒక అబ్బాయిని ప్రేమించింది. 2 yearsగా ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ అటువైపు ఇటువైపు ఒప్పుకున్నారు. జీవితంలో కొంచెం సెటిల్ అయ్యాక ఏదో ఒక గురి ఉంది, అది తీరాక చేసుకుందాం అన్నట్టు ఉంటున్నారు. ఇక్కడ అబ్బాయి వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయాడు. నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, వద్దు అని చెప్పి అమ్మాయిని అవాయిడ్ చేయటం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే 2 వైపులా ఒప్పుకున్నారు, తనతో జీవితం ఊహించుకున్నాను, పెళ్లి అని కూడా ఫిక్స్ అయిపోయాను. అలాంటి సందర్భంలో ఈ అబ్బాయి అలా అంటున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో మీ ఛానల్ చూస్తూ గురువు గారికి కాల్ చేశాను. గురువుగారు, ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఖచ్చితంగా ఆ అబ్బాయి నువ్వే కావాలి, నేను పెళ్లి చేసుకుంటానని వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుంటాడని మాట ఇచ్చారు. ఇచ్చినట్టే మాట నిలబెట్టుకున్నారంటే అబ్బాయి 5-6 రోజులు గడిచేసరికి మళ్ళీ తన తప్పు తెలుసుకొని నువ్వు కావాలి, తప్పుగా మాట్లాడని క్షమించు అంటూ సారీ కూడా చెప్పి నాతో హ్యాపీగా ఉండండి అమ్మాయి తన హ్యాపీనెస్ షేర్ చేసిందండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత్ సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్నా, విడిపోయే స్థితికి వచ్చినా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే వారాహి అమ్మ ప్రత్యక్షంగా చూపినటువంటి ఒక మిరాకిల్ గురించి చెప్తానండి. నిజంగా ఎంతటి అద్భుతమో అని అనిపిస్తుంది. మనం మనస్ఫూర్తిగా నమ్మి అమ్మ పాదాలను పట్టుకుని శరణు కోరాము అంటే జరిగినదంటూ ఏదో లేదేమో. ఏదైనా మనం కష్టంలోనో, ప్రమాదంలోనో, చిక్కుల్లోనో పడబోతుంటే అమ్మ వెంటనే ఉండి మనల్ని రక్షిస్తుంది అన్నదానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఇంకొకటి ఉండదండి. మనకు తెలుసు, మనం అమ్మని పంచమి, పౌర్ణమి, అమావాస్య, మంగళవారం, శుక్రవారం ఇలాంటి ఒక ముఖ్యమైన తిథుల్లో అమ్మను పూజిస్తూ ఉంటాము. అలాంటి సమయం సందర్భంలో అమ్మను పూజించాము అని అంటే గనక చాలా శక్తివంతంగా మన కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి కదా. అలా పంచమితో కలిసి వచ్చిన శుక్రవారం రోజు ఈవిడ పూజ చేసుకున్నారు. విషయం ఏంటి, ఈవిడ నాకు తెలిసిన ఈవిడ ATM కార్డు వచ్చి వాళ్ళ అబ్బాయి వాడతాడు. తను కాలేజ్ చదివే అబ్బాయి, పెద్ద అబ్బాయి. ఏదైనా తీసుకురావాలన్నా, అమౌంట్ డ్రా చేసుకురావాలన్నా అబ్బాయి ఎక్కువ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ పర్సులో పెట్టడమో, ఎక్కడో ఒక చోట పెట్టడమో చేస్తూ ఉంటాడు హ్యాండ్ బ్యాగ్ లో.
అంటే తను వర్కింగ్. ఇంకా ఆమె ఏమనుకుంది, 1 వీక్ గా ఆ ఏటీఎం కార్డు గురించి మర్చిపోయింది. విషయం ఏంటి, అబ్బాయి కదా ఎక్కడో వాడు పర్సులోనో జోబులో ఏ ప్యాంట్లోనో ఉండిపోయిందిలే, లేదా ఎక్కడో పెట్టాడులే అన్నట్టు. ఎందుకంటే మనకు ఫోన్ పే అన్నింటికీ కనెక్ట్ అవుతుంది. ఏది ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఆన్లైన్ లో ఫోన్ పే ఉంటే చాలు కదా, ఫోన్ పే, గూగుల్ పే. కాబట్టి ఏటీఎం కార్డు గురించి అవసరం రాలేదు. శుక్రవారం పూజ చేసుకుంది, చక్కగా అమ్మని పూజించుకుంది, తలుచుకుంది, నైవేద్యం పెట్టుకుంది, దీపం ధూపం అన్ని సమర్పించుకుంది. వెంటనే ఫోన్ రింగ్ అయింది. విషయం ఏంటి, ఒక మగ వ్యక్తి గంభీరమైన స్వరంతో, పెద్ద స్వరంతో, ఎంత గాంభీర్యంగా ఉంది అంటే, మేము మీ బ్యాంక్ అకౌంట్ ని వెరిఫికేషన్ చేస్తున్నాం. విషయం ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ దాని మీద ఏదో ఫ్రాడ్ జరుగుతుందని, మీరు ఏదో చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది, వెరిఫికేషన్ చేస్తున్నాము, ఓటీపీ నెంబర్ చెప్పండి అంటూ. అలాగే ఏం చెప్పాలో ఒకసారి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అసలు నా బ్యాంక్ అకౌంట్ ఏంటి, పోలీస్ ఆఫీసర్ కాల్ చేయటం ఏంటి, దీని మీద ఏదో ఇల్లీగల్ జరగటం ఏంటి, దీని మీద వెరిఫికేషన్, ఆమెకేం అర్థం కావట్లేదు. అలా ఆగిపోయింది. పూజా గది ఎదురుగా అమ్మవారి పటం ఉంటే అమ్మవారిని చూస్తూ ఏం మైండ్ ఒకసారి బ్లాంక్ అయ్యి ఏం తెలియనట్టు ఉండిపోయింది. అప్పుడు ఎవరో చెవి దగ్గరికి వచ్చి చెప్పినట్టు, ఓటీపీ ఎవరికి చెప్పకు అన్న ఒక్క మాట ఆమెకి ఎవరో సడన్ గా వచ్చి చెప్పేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంకా వెంటనే ఆమె స్పృహలోకి వచ్చింది. అదేంటి సార్, బ్యాంక్ అకౌంట్ కి వీటికి వాటికి సంబంధించి ఓటీపీలు ఎవరైనా అడిగితే చెప్పకండి, మీరే కదా చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు ఏంటి అంటే, అక్కడ ఆయన తడబడటంతో వెంటనే ఈవిడ అలర్ట్ అయిపోయింది. మొత్తం ఏటీఎం కార్డు అన్ని వెతుక్కుంటే లేవు. వాళ్ళ అబ్బాయిని అడిగితే వాడు ఎక్కడో పడేసుకొని వచ్చేసాడు, పోయింది, ఏటీఎం కార్డు పోగొట్టుకొని వచ్చేసాడు. ఇంకా వెంటనే ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు అకౌంట్ కూడా ఆమె క్లోజ్ చేయించింది. ఇక్కడ అమ్మ నిజానికి అమ్మను నమ్ముకుంటే ఎంత అద్భుతంగా మిరాకిల్ చేస్తుంది చూసారా. ఆమె ఎందుకంటే ఆమె జాబ్ చేస్తున్నారు, దాదాపు ఆమె అకౌంట్లో 5 lakhs దాకా అమౌంట్ కూడా ఉంది. ఒక ఓటీపీ నెంబర్ ఒక్కటి చెప్తే ఆ క్షణానికి 5 లక్షలు కూడా ఎగిరిపోయేది. అందుకే మనం మనసు పెట్టి అమ్మని అడగాలి, మనసు పెట్టి కోరుకోవాలి, మనసు పెట్టి లగ్నం చేయాలి. తప్పకుండా అమ్మ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి, ఎంత కష్టమైనా, ఎంత కన్నీళ్ళ నుంచైనా, ఎంత దరిద్రం నుంచైనా మనల్ని బయట పడవేస్తుంది, మనం అడగకుండానే. మనకు కావాల్సింది శ్రద్ధ, భక్తి, అంతే. ఇక ఈ రోజుటి రెమెడీ కోసం మీరు ఏం చెయ్యాలి అంటే, మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలంటే, పౌర్ణమి, పంచమి, అమావాస్య, అష్టమి రోజు, మంగళవారం, శుక్రవారం, ఈ రోజుల్లో మొదలు పెట్టుకోండి. అత్యద్భుతమైన రిజల్ట్ మీకు సొంతమవుతుంది. మనం నార్మల్ డేస్ లో పూజలు, వ్రతాలు, పరిహారాలు చేయటం కన్నా కొన్ని పర్టికులర్ డేస్, పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలో చేసినవి మహా అద్భుతంగా నిమిషాల్లోనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అలాంటి అద్భుతమే ఇది. ఇక మీరు మనకు ఇంకా శుక్రవారం రాబోతుంది కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసుకోండి. ఏం చేయాలి అంటే, ఆ రోజు చక్కగా స్నానం చేసేసుకొని, అమ్మ ఫోటో ఉంటే పర్వాలేదు, లేకపోతే మీరు దీపం వెలిగించి ఆ దీపం జ్యోతిలోనే అమ్మని చూసుకోండి, అమ్మ రూపంగా భావించండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ రాతలు గీతలు లేకుండా ఉన్న ఒక వైట్ పేపర్, ఆ వైట్ పేపర్ తీసుకొని గంధము, కుంకుమతోటి బొట్లు పెట్టండి. 4 మూలలా ఉంటుంది కదా, అక్కడ బొట్లు పెట్టండి. మధ్యలో ఒక బొట్టు పెట్టండి. పెట్టేశాక కొద్దిగా కుంకుమ తీసుకొని అందులోకి రోజ్ వాటర్ కానీ, మీ దగ్గర ఉంటే గంగాజలం కానీ వేసి పేస్ట్ లా కలపండి. ఆ పేస్ట్ తో ఇక్కడ నేను ఒక యంత్రం చెప్తాను, ఆ పేపర్ మీద ఆ యంత్రాన్ని మీరు వేసుకోవాలి. ఏంటి, ఒక పెన్ను సహాయంతోనో, లేదంటే ఒక కర్ర పుల్ల సహాయంతోనో, ఏదైనా ఒక కాడ చెట్టు, మీ ఇంటి దగ్గర చెట్లు ఏవైనా మొక్కలు ఉంటే వాటి కాడ సహాయంతోనో మీరు ఈ ఒక యంత్రాన్ని ఆ కుంకుమ పేస్ట్ లో ముంచి మీరు రాసుకోవాల్సి వస్తుంది. మీరు ఇలా ఒక బాక్స్ వేసుకునేసి ఇక్కడ నేను చెప్పే నెంబర్స్ ఆ యంత్రంలో రాసి యంత్రంగా తయారు చేసుకోండి. 7 5 5 1 5 1 8 4 8 1 5 7 8 6 7 8 2 1 5 9 2 3 7 3 ఈ యంత్రాన్ని మీరు రాసేసి అమ్మవారి దగ్గర పెట్టండి. మీ కోరిక ఏదైతే ఉంది, మీ కష్టం ఏదైతే ఉంది, ప్రతి ఒక్కటి కూడా అమ్మకు చెప్పుకోండి. చక్కగా పూజ చేసేసి అమ్మకు చెప్పేసి ఆ సంకల్పం చెప్పుకోండి. ఇక్కడ ఏమేం చెప్పుకోవచ్చు అంటే, మీకు ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అది పెద్ద బిజినెస్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు, హోటల్ బిజినెస్ కావచ్చు, బండి మీద బజ్జీ బోండా కావచ్చు, కూరగాయలు కావచ్చు, పువ్వులు కావచ్చు, కాఫీ టీ వాళ్ళు కావచ్చు, పెద్ద 5 స్టార్ హోటల్స్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, ఇంట్లో శారీస్ అమ్ముతుంటారు కొంతమంది, అది కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్ కావచ్చు, ఏదైనా అవనివ్వండి. మీరు ఏది హోటల్ బిజినెస్ చేస్తున్నారా,
ఏదైనా ఒక బిజినెస్ మీరు చేస్తున్నారు, అందులో గ్రోత్ లేదు మీకు, దానికోసం ఖచ్చితంగా చెయ్యండి. మీ గ్రోత్ ఎలా అవుతుంది అంటే మీరు చేస్తున్న బిజినెస్ లో అంత సక్సెస్ వస్తుంది. మీ కళ్ళెదురుగా రోజు రోజు దినాభివృద్ధి అవటం మీరు చూస్తారు. కొంతమంది ఈ ప్రైవేట్ గా ఈ పీజీలు అవి పెట్టుకుని ఉంటారు, అంటే ప్లేయింగ్ గెస్ట్ హోమ్ అంటారు చూడండి, అలాంటివి పెట్టుకుని ఉంటారు. అలాంటి వాటికి కూడా చాలా మంది అమ్మాయిలు పిల్లలు రాక ఆ హాస్టల్ కి చాలా లాస్ లో నడుస్తుంటారు. నాకు చాలా మంది అడిగారు దీనికోసం రెమెడీ అయితే. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా చెయ్యొచ్చు. మీ పీజీ హోమ్ ఏదైతే ఉందో, మీ పేయింగ్ గెస్ట్ హోమ్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా దాని నిండా కూడా పిల్లలు అన్నవాళ్ళు నిండిపోతారు. ఏ బిజినెస్ అయినా అవనివ్వండి, దానికోసం చేయొచ్చు. లేదు మీరు ఒక ఎగ్జామ్ కోసం వెళ్ళబోతున్నారు, దానికోసం చేయొచ్చు. ఒక జాబ్ కోసం వెళ్తున్నారు, దానికోసం చేయొచ్చు. ఒక ప్రమోషన్ కోసం, దానికోసం చేయొచ్చు. ఒక ఇల్లు దేనికోసమైనానండి. మీరు మీ కోరిక, మీ సంకల్పం చెప్పుకోండి. ఇక బిజినెస్, ముఖ్యంగా ఇక్కడ బిజినెస్ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి, బిజినెస్ వాళ్ళైతే ఏం చేస్తారో, ఆ రోజు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ రోజు అమ్మ పాదాల దగ్గర ఆ పేపర్ని అలా ఉంచేసేయండి. ఆ నెక్స్ట్ డే తీసుకెళ్ళి మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి, మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, మీ బిజినెస్ ఏరియాలో పెట్టుకోండి. మీరు ఆన్లైన్ షాప్ అనుకోండి, మీ పర్స్ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇంకా ఇంటర్వ్యూకి, ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలైతే మీ జోబ్లో పెట్టుకుని వెళ్ళండి. మీరు ఈ రోజుల్లో కనుక బ్రహ్మ ముహూర్తంలో చేశారు అంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నైట్ కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే వారాహి అమ్మ నైట్ పూజలు అందుకునే తల్లి కదా. కాబట్టి ఇలా చేసి చూడండి, ఎంత అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది అంటే మీ కళ్ళారా మీరే చూస్తారు. అంతటి అద్భుతమైన మిరాకల్ని అమ్మ చేసి చూపిస్తుంది. ఇక ఇంతవరకు కూడా ఎవరైతే వీడియో కంటిన్యూగా చూస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇక్కడ వార్తాళి అని అమ్మ నామాన్ని కింద రాయండి. అమ్మ ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకోండి. చాలా ఖర్చు లేనిది, సింపుల్ పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకోండి. అమ్మ అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.